శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో వివాదాస్పదమైన వితంతువులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మత మార్పిడి కోసమే అంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. వితంతువుల ఇంటి వద్దనే చీరలు పంచాలని డిమాండ్ చేశారు. చర్చికి చెందిన ఒక ప్రముఖుని కుమారుని వివాహం సందర్భంగా ఈ పేద వితంతువులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శాసనసభ్యులు బెందాలం అశోక్ రాకతో ఆందోళన సద్దుమణిగింది. గర్వంగా చెప్పుకుంటున్నాను హిందువునని. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఇక్కడ కొంతమంది మత మార్పిడులు చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు తమ చర్చికి హిందువుల్ని పిలిపించుకుంటున్నారు. అది కూడా ఎందుకు పిలిపించుకుంటున్నారు అనేది తెలియకుండా ఎవరైతే ఈ వీడియోస్ ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి కార్డులు ఇచ్చి, అలాంటి ఒంటరి మహిళలకి టార్గెట్ చేసి అలాంటి వాళ్ళకి కార్డులు ఇచ్చి చర్చికి రండి అని పిలిచారు. అయితే ఇక్కడ సమస్య ఎంత ఏంటంటే, వాళ్ళు పిలిచారు, వీళ్ళు వెళ్తున్నారు, మాకు అది సమస్య కాదు. ఈ ప్రోగ్రామ్ ఏదో హిందూ దేవాలయంలో కానీ లేదంటే ఖాళీ ప్రదేశంలో కానీ చేయొచ్చు కదా. నిన్న వాళ్ళ పెళ్లి ఒక ఖాళీ ప్రదేశంలో చేశారు. రాజుగారి గ్రౌండ్ ఖాళీగా ఉంది. మొన్న సువార్త సభలని ఒక 6 నెలల కిందట సువార్త సభలు అని చెప్పి హాస్పిటల్ పక్కన, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక పెద్ద సువార్త సభ పెట్టారు. దానికి వెహికల్స్ పెట్టి మరి ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పిలిపించారు. అదే వెహికల్స్ ఈరోజు పెట్టి అదే ప్లేస్లోన వీళ్ళందరికి పట్టుకుని వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకని హిందువులు మాత్రమే టార్గెట్ చేసి, అది కూడా ఒంటరి మహిళలని, విడో మహిళలని, ముసలి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మాత్రమే చర్చికి పిలిపించి వీళ్ళేమో చీరలు పంచుతాం, భోజనం పెడతాం అని పిలుస్తున్నారు. ఎందుకు అనేది ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం. కాకపోతే వాళ్ళు మత మార్పిడి చేయాలనే వాళ్ళ ప్రయత్నాన్ని మేమైతే పూర్తిగా అడ్డుకుంటున్నాం. వాళ్ళు దీనికి సమాధానం చెప్పి తీరాలి.